ఇంత అవేర్నెస్ ఇచ్చాక కూడా ఇంకా చిన్న ఇంజెక్షన్కి కూడా భయపడుతున్నారు. సో కమ్ లెట్స్ సీ అసలు పిఆర్పి ఎలా చేస్తాము, ఎంత సింపుల్ ఈ ప్రొసీజర్స్, ఎంత పెయిన్ ఉంటో లైవ్గా చూద్దాం రండి. బాగున్నారండి? బాగున్నారా? ఏం తిన్నారు పొద్దున్న? ఏం తిన్నారు? టిఫిన్ సేమియా ఉప్మా తిన్నారు. సేమియా ఉప్మా తినకండి ఇంకా నెక్స్ట్ టైం. దేంతో చేస్తారు తెలుసా? సేమియా సగం మైదానే ఉంటుంది దాంట్లో, అస్సలు మంచిది కాదు. దాంట్లో చాలా ప్రాసెస్ చేసి హీట్లో కట్ చేస్తారు. దోశ కూడా తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఒక మల్టీగ్రెయిన్ దోశ వేసుకోండి, దానికన్నా చాలా బెటర్. లేదా ఏం లేకపోయినా మంచిగా ఒక ఆమ్లెట్ వేసుకోండి, ప్రోటీన్. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని తింటారు. ఎందుకు వినరు? మీరు చెప్పాలి. మీ హెల్త్ కన్నా ఇంపార్టెంటా? అలా ఏమి ఉండదు. చూడండి, మా సార్ అంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే వినరంట. సో చూసారు కదా ఎంత సింపుల్లో. అలా పేషెంట్ వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో బ్లడ్ రెడీ అయిపోతుంది. బ్లడ్ తీసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒక చిన్న నీడిల్తో ఇట్లా హ్యాండ్ దగ్గర తీసుకుంటాము. అది ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ చేశాక మనం ఇలా పేషెంట్ని షిఫ్ట్ చేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో ఏళ్ళ తరబడి మోకాలు నొప్పులతో సఫర్ అవ్వకండి. చాలా సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. నొప్పితో ఎవరు బాధపడకూడదు.